ఏటీ న్యూస్ కు స్వాగతం. నెల్లూరు జిల్లా కావలిలో షేర్ ట్రేడింగ్ పేరుతో భారీ మనీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నామని మహబూబ్ సుభానీ అనే వ్యక్తి ప్రజలకు నమ్మజెప్పి 100 కోట్లకు పైన వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు సుభానీని గత 2 రోజులుగా రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ చేపడుతూ ఉన్నారు. ఈ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ₹1,00,000 కడితే సామాన్యులకైతే 8% వడ్డీ, అంటే లక్షకు 8,000. పోలీసులకైతే 10% వడ్డీలు, అంటే లక్షకు ₹10,000 చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ మనీ స్కామ్ లో డబ్బులు కట్టిన వారిలో సామాన్య ప్రజల కంటే పోలీసులే లక్షలు కోట్ల రూపాయలు కట్టినట్లు సమాచారం. అయితే ఈ తంతంతా గత 4 సంవత్సరాలుగా జరుగుతున్నా ఎవరు కూడా ఇంతవరకు ఫిర్యాదులు చేయలేదు. అయితే ఇప్పుడు ప్రజలకు చెల్లిస్తున్న వడ్డీలు నెల నుంచి 3 నెలలకు ఒకసారి ఇస్తామని చెప్పడంతో డబ్బులు కట్టిన వారిలో పలు అనుమానాలు రేకెత్తించాయి. దీంతో ఒక్కసారిగా పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు చేరటంతో పోలీసులు సుభానీని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే ప్రజలు అత్యాశకు పోయి కొందరు ఉన్న బంగారు ఆభరణాలను కుదువపెట్టి డబ్బులు పెట్టుబడి పెట్టగా మరికొందరు అప్పులు తెచ్చి మరీ పెట్టుబడి పెట్టినట్లు తెలుపుతున్నారు. అయితే సమాజంలో అన్నీ తెలిసిన పోలీసులు కూడా ఈ మనీ స్కామ్ లో పెట్టుబడులు పెట్టడం ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఏది ఏమైనా ఈ మనీ స్కామ్ లో ఇరుక్కున్న వారికి డబ్బులు చెల్లించకపోతే కొందరు కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉండగా మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు తెలుపుతున్నారు. నా పేరు రాజేశ్వరమ్మ. నేను వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకి వస్తున్నాయి, నాకు వస్తుంది అని చెప్పి నేను మెళ్ళ దండ గొదవ పెట్టి కట్టాను. ఇప్పుడు నాకేమి రాలేదు. ఒకసారి ముందు కట్టిందేమో 90,000 వచ్చింది. అబద్ధం మనం చెప్పకూడదు కదా, మనకెందుకు. ఇంకా 4,10,000 రావాలి సార్ మాకు. నేను 5 లక్షలు కట్టింది మొత్తం. మొన్న 2 లక్షలు కట్టింది. ఆ పోయినాయి. ఏంటంటే ఎట్టొస్తాయా ఈ పెట్టుకుంటే మీ కాజేసుకుంటామని భయం. ఆ భయంతో మొత్తం కట్టినారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరి ఆడుస్తున్నారు. ఏం చేస్తారు? చేతులు గాలి నాకు ఆకులు పట్టుకొని వేసు. అది సంగతి నాయన. లేక ఎట్టో కట్టాము, వాళ్ళు చెప్తుంటే కట్టాము. ఏదో దయించి మా యందు కొంచెం సాయం చేయండి సార్. వచ్చేటట్టు చూడండి సార్.